అన్వాంటెడ్ పాలిటిక్స్ కోరుకునే కార్యకర్త ఉంటాడు. చంపేయాల, నరికేయాల, మనం ఒక్కడమే బతికుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, అన్ని పార్టీలు భస్మం అయిపోవాలి అని కోరుకుంటారు. అలాంటి విచిత్రమైనటువంటి కోరికలు ఉండే కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా కథ నడుస్తుంది ప్రస్తుతం అంతే. కానీ ఒకప్పుడు వీళ్ళిద్దరు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లో, ఇప్పుడు ఇద్దరు అనారోగ్యాలు పాలయ్యారు, ఆరోగ్యపరంగా వీక్ గా ఉన్నారు. ఇద్దరికి ఒక భారీ థ్రెట్ ఉంది అని అనుకోవచ్చా వంశీకి కొడాలి నాని? ఈ 5 ఏళ్లలో ఎవరు మిగిలారు, ఎవరు బ్రతికారు అనేది తేల్చుకోవాలండి. సింపుల్ లాజిక్ అంతే. అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి వీళ్ళిద్దరు బాగా హిట్ లిస్ట్ లో ఉన్నారు. అదనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరి కాళ్ళు చేతులు బాగున్నాయి, ఎవరు బతికున్నారు, ఎవరు అనేది తేల్చుకుని ఆ తర్వాత వీళ్ళకి భగవంతుడు ఏమన్నా అధికారం ఇస్తే అక్కడ ఎంతమంది పోయారు అనేది లెక్కేసుకోవాలి. మనం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం ఏం చూడట్లా, రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం ఏం చూడట్లా. ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తోంది పరిపాలన అంటే ఎవడి ప్రాణాలు తీయాలి, ఎవరిని వేధించాలి, అంతే. వ్యవస్థలు అంటే బానిసత్వాలు ఎలా చేయాలి, లేకపోతే ఒక మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి కార్పొరేటర్లు నిర్బంధించి పట్టుకెళ్ళడం ఏందో నాకు అర్థం కాదు. బస్సులో నుంచి పగలగొట్టి లాక్కుపోవడం పోలీసులు ఎదురుగుండానే, పోలీసులే ఏంటో అర్థం కాదు. ఇంకా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఎక్కడుంది ఇప్పుడు? ఇదివరకు బీహార్ గురించి అది చెప్పుకునేవాళ్ళు. మన దరిద్రం ఏంటంటే బీహారు, ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటివి జరుగుతున్న